ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకమారు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు విశ్వాస వీరుల్లో ఒకడైన మోషే గురించి, అతని జీవితంలో విశ్వాసం యొక్క నిజస్వరూపాన్ని చూసేదానికి మాకు అవకాశం ఇమ్మని తండ్రి, హెబ్రీ పత్రికాకారుడు చిత్రించిన విధంగా మేము ఆయనను గురించి ధ్యానించడానికి మీరు మాకిచ్చే సందేశము నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు హెబ్రీ పత్రికలోని ఒక భాగం మీ ముందు ఉంచుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనకందరికీ తెలుసు. అక్కడ విశ్వాస వీరుల జాబితా ఉంది. దాంట్లో నుంచి మోషే రియాలిటీ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ మోసెస్, ఐగుప్తు నుండి కానాన్ దేశం వరకు అది చెప్పబడిన ఈ వాక్య భాగము నేను మీ ముందర ఉంచుతున్నాను. ఎవరికి తెలియని విషయాలు నేనేం చెప్పట్లేదండి, కానీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తే, విశ్వాస వీరుల గురించి జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు ఆ స్టేజ్కి ఎలా వచ్చారు అని మనం తెలుసుకుంటే మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. 11 హెబ్రీ పత్రిక 11:23 నుంచి 31 వరకు నేను చదువుతున్నాను. 23 నుంచి 31 వరకు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఈ వాక్యం నేను చదువుతుండగా మీకు ఏమనిపించింది? విశ్వాసమును బట్టి అనే మాట ఎన్నిసార్లు రాయబడింది కదండి. ప్రతి వాక్యంలో, ప్రతి వచనంలో ఉంది. అంటే 7 సార్లు ఉంది దీంట్లో. 7 సార్లు అనేది ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశంకు వాళ్ళు రావడం అంటే అది విశ్వాసాన్ని బట్టే. వాళ్ళ విశ్వాసం, వాళ్ళు యెహోవా దేవుడిని నమ్మారు, ఆయన మనల్ని సరైన స్థలంకు చేర్పిస్తాడు అనే విశ్వాసం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకు పోగలిగారు. ఇక్కడ కొన్ని విషయాలు మనము చూడాలండి. ఎందుకంటే ఈ హెబ్రీ పత్రిక ఎప్పుడు రాశారు అంటే హెబ్రీలకు రాశాడు. ఈ పత్రికాకారుడు ఎవరో మనకు తెలియదు, కానీ పౌలుకు సంబంధించిన వాళ్ళు కానీ అయి ఉంటారు అని భావన. పౌలు రాసిన అనే మన బైబిల్లో ఉంది, కానీ పౌలు రాయలేదు. యాక్చువల్గా ఆయన ఫాలోయర్ ఎవరో రాశాడు అని కొంతమంది అంటారు. ఏది ఏమైనా ఇది హెబ్రీయుల కోసం రాయబడిన పత్రిక కాబట్టి మనం అర్థం చేసుకునే విధానంలో కూడా తేడా ఉండాలండి. ఎవరికి రాయబడింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక స్పెషల్గా ఎవరైతే హెబ్రీయులు క్రైస్తవులుగా మారిపోయి ఆ తర్వాత వచ్చిన శ్రమలను బట్టి తిరిగి వెళ్ళిపోతున్నారో, తిరిగి వాళ్ళ యూదా మతానికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఈ పత్రిక రాయబడింది. మీరు అసలైన దేవుణ్ణి వదిలిపెట్టి, అసలైన మనిషిని వదిలిపెట్టి, అసలైన విశ్వాసం నుంచి మీరు ఎందుకు కిందకి వెళ్ళిపోతున్నారు? మీరు అలా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నమ్మిన ఆ యేసు ప్రభు అందరికంటే శ్రేష్ఠుడు అనుకుంటూ ఈ పత్రిక రాయబడింది. అహరోను కంటే శ్రేష్ఠుడు, ధర్మశాస్త్రం కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే శ్రేష్ఠుడు, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తారనమాట ఈ పత్రికలో. చాలా ఈ నేపథ్యము
బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని మీరు ఈ పత్రిక చదివితే మీకు ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ ఈ 11వ అధ్యాయం ఎందుకు రాయబడి ఉంది అంటే వాళ్ళు ఎవరు కూడా పడిపోకుండా ఉండాలని, వాళ్ళ విశ్వాసంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ పత్రిక రాయబడి ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ చాప్టర్ ఈ అధ్యాయం ఇక్కడ పెట్టబడింది. ఎందుకంటే దీంట్లో కొంతమంది ఎగ్జాంపులరీ లైఫ్స్ అంటే మాదిరి జీవితాలు, విశ్వాసంలో మాదిరిగా ఎలా జీవించారు అనే విషయాలు 1 నుంచి 32 వచనాల వరకు ఉంది. తర్వాత 33 నుంచి 40 వరకు వాళ్ళ వ్యక్తిగత ఎక్స్పీరియన్స్. ఈ విధంగా ఈ చాప్టర్ రాయబడింది. ఈ అధ్యాయంలో ఇజ్రాయేలీల ఎపిసోడ్కు ఎక్కువ భాగం కేటాయించాడు. 23 నుంచి 31 వరకు నేను చదివాను కదా, దాంట్లో 7 సార్లు విశ్వాసమును బట్టి అని ఉంది. దీంట్లో విశ్వాసము అని రాయబడి ఉంది కదా, ఏం విశ్వాసము, ఏమేమి జయించారు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అనే విషయాలు మనం ధ్యానించుకుంటే అవి మన మనసులో ఎప్పుడు ఉండిపోవాలి. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అంత గొప్ప పనులు చేశారు కదా, మరి మనం ఎందుకు చేయలేము అన్న ఫీలింగ్ మనకు రావాలి. ఒక్కొక్క పాయింట్గా నేను మీకు ముందు చెప్తాను. 7 సార్లు విశ్వాసము అని ఉంది కదా, విశ్వాసమును బట్టి వాళ్ళు 7 సార్లు ఏం చేశారు, ఏ దాన్ని జయించారు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అయితే పాత నిబంధనలకు పోవాలి కదా, ఎందుకంటే వీళ్ళ చరిత్ర అంతా, ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి మనం చూస్తే అన్నీ కూడా నిర్గమకాండం నుంచి మొదలవుతాయి. అందుకనే మనం నిర్గమకాండం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి మాట మనం అనుకుంది విశ్వాసమును బట్టి అని ఉంది కదా, ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ప్లీజ్ మీరు, నేను బైబిల్ నుంచి చూసి చెప్తున్నా కాబట్టి మీ బైబిల్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. మోషే పుట్టినప్పుడు అంటే మనము నిర్గమకాండము 1వ అధ్యాయంకు 2వ అధ్యాయంకు చూడాలి. అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టరి అని రాయబడింది. అదే మాట మనం నిర్గమకాండము 1:2 ఏం రాయబడింది, ఆ మంత్రసానులు దేవునికి భయపడే ఫరో 22వ వచనం, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని మగపిల్లవాడిని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బతుకునీయుడు అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అయితే 2వ అధ్యాయంలో మనం చూస్తే మోషే పుట్టినాడు, మోషేను వాళ్ళు దాచారు 3 నెలలు అని రాయబడింది. రాజాజ్ఞకు భయపడక అని ఉంది. అంటే వాళ్ళు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలా. రాజాజ్ఞకు భయపడకుండా 3 నెలలు దాచిపెట్టారు. ఆ తర్వాత ఎక్కడ పడేసింది ఇంకా చేతగాక మోషే వాళ్ళ అమ్మ నైల్ నదిలో పడేసింది. నైల్ నది ప్రపంచంలోకెల్లా భయంకరమైన మొసళ్ళు ఉండే నది అది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడే నా బిడ్డను బతికిస్తాడు. రాజాజ్ఞకు భయపడలేదు ఆమె, విశ్వాసాన్ని బట్టి 3 నెలలు దాచి ఆ తర్వాత నదిలో పెట్టింది. కానీ ఆమెకు తెలుసు దేవుడే కాపాడతాడు అని. విశ్వాసంతో అతన్ని అక్కడ వదిలిపెట్టడం అనేది ఆమె ఫెయిత్ని చూపిస్తుంది. ఆమె ఆ రివర్ను జయించింది. అర్థమవుతుందండి? ఆ నైల్ నది అంటే అందరూ భయపడిపోతారు, మొసళ్ళు భయంకరంగా ఉంటాయి. అటువంటి భయాన్ని ఆమె జయించింది. ఆ నదినే, నైల్ నదినే జయించింది అని చెప్పచ్చు. యాక్చువల్గా వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు కాబట్టి నైల్ నదిని కూడా వాళ్ళు ఎక్కువగా పూజించేవాళ్ళు. వాళ్ళు పూజించే ఆ నైల్ నదిని ఆమె జయించింది. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అక్క కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ అక్కని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది కదా వాళ్ళ అమ్మ. మరి ఆ విధంగా రివర్నే జయించింది, ఒక దేవతను జయించినట్టు అన్నమాట. విశ్వాసాన్ని బట్టి మనము ఈ లోకంలో ఉండే అందరినీ కూడా జయించవచ్చు, ఎందుకంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆ విధంగా విశ్వాసాన్ని బట్టి ఫస్ట్ విశ్వాసం అది. తర్వాత రెండవ విశ్వాసాన్ని బట్టి అని ఉంది కదా, 24, 25 చూస్తే విశ్వాసమును బట్టి
24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. ఇక్కడ విశ్వాసం, ఇప్పుడు మోషే జీవితం మీరు చదివితే దాన్ని 3 భాగాలుగా చేయొచ్చు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ నదిలో పడేసినప్పుడు ఎవరు తీసుకెళ్లారా ఆయనను? ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆమె చూసింది ఆ బిడ్డను. చూసి హెబ్రీ పిల్లవాడు అని తెలుసు, హెబ్రీలకు చెందినవాడు అని తెలుసు, అయినా కూడా తనే పెంచుకోవడానికి నిర్ణయించుకుంది. తర్వాత దాదిని పిలవమని చెప్పడము, మిరియాము తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకుపోవడము, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఫరో కుమార్తె మోషేను చాలా ప్రేమగా పెంచింది, తన అంతఃపురంలో పెట్టుకుని తన కుమారునిగా. అయితే ఆమె కుమారునిగా అలాగే ఉండిపోయి ఉంటే చాలా ఈజిప్ట్ రిచెస్ అన్నిటినీ కూడా సొంతం చేసుకునేవాడు. ఐగుప్తు దేశము ఆ కాలంలో ప్రపంచంలో అంత ధనమైన దేశం. అది బ్యాంక్ ఆఫ్ ద వరల్డ్, అంటే మొత్తం ధనమంతా అక్కడే ఉంది. అంతేకాకుండా బ్రెడ్ బాస్కెట్, అంటే మొత్తం ఫుడ్ అంతా అక్కడే ఉంది. ధనము ధాన్యము అంతా ఐగుప్తు దేశంలో ఉందన్నమాట. అటువంటి ఈజిప్టు ఐగుప్తు రిచెస్ని జయించాడు. అక్కడ ఉండింటే అవన్నీ సొంతమై ఉండేది కదా. కానీ అవన్నీ వదులుకొని వచ్చేసాడనమాట. అతను ఒకవేళ అక్కడే ఉండడానికి ఒప్పుకొని ఉంటే, ఇష్టపడి ఉంటే, తన హెబ్రీలను రక్షించాలన్న ఆలోచన తనకు రాకపోయి ఉంటే, తప్పనిసరిగా చరిత్రలో ఫరోగా అతని పేరు తెచ్చుకునేవాడు, చరిత్ర బుక్స్లో ఎక్కేవాడు. అతను కూడా నెక్స్ట్ ఫరో అన్నట్టుగా రాయబడి ఉండేవాడు. కానీ అతను వదులుకున్నాడు కాబట్టి బైబిల్లో అతని పేరు గొప్పగా రాయబడి ఉంది. ఏదైనా దేవుడి కోసం ఏమన్నా చేస్తే తప్పనిసరిగా మనకు ఫలితం కనపడుతుందండి. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం పదే పదే చెప్తుంది. మోషే ఫరో అంతఃపురం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంతగా కష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు. ఎందుకు బయటకు వచ్చాడు? వాళ్ళ అమ్మ చిన్నప్పుడు పాలిచ్చి పెంచుతూ ఉన్నప్పుడు హెబ్రీయులే మన దేవుడు యెహోవా దేవుడి గురించి చెప్పింది కాబట్టి అతని హృదయంలో చిన్నతనం నుంచి తాను ఐగుప్తీయుడు కాదు, తను హెబ్రీయుడు అనే విషయము స్థిరపడింది. హెబ్రీయులను ఐగుప్తు బానిసత్వంలో ఎంత భయంకరంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో చూసినప్పుడు అతని హృదయము మారిపోయింది. హెబ్రీ మనిషిని ఆదుకోవడానికి ఒక ఐగుప్తీయుడిని కొట్టినప్పుడు అతను చనిపోయాడు. తర్వాత ఎట్లాగూ తన తప్పు తెలిసిపోతుంది, నెక్స్ట్ డే ఇంకొకరు ఎవరో నోటీస్ చేసిన వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే పారిపోయాడు. అదేవిధంగా అక్కడే ఉంటే తప్పనిసరిగా అతను ఐగుప్తు రాజు అయి ఉండేవాడు, ఫరో అయి ఉండేవాడు. అట్లా కాకుండా తనకి ఈ ఐగుప్తు ధనం వద్దు అని చెప్పి ధనాన్ని జయించాడు, ఐగుప్తు రిచెస్ను జయించాడు. ఇప్పుడు అర్థమైందండి ఫెయిత్ అంటే ఏంటో? విశ్వాసాన్ని బట్టి తల్లి ఏమో ఆ రివర్ని జయించింది. నైల్ నదిలో క్రొకడైల్స్ ఉంటే ఏంటి, మొసళ్ళు ఉంటే ఏంటి, నా బిడ్డను దేవుడు కాపాడతాడు అనే ఫెయిత్. మోషే ఏమో తన ప్రజలను కాపాడేదానికి దేవుడు ఉన్నాడు, నా దేవుడి దగ్గరికి నేను వెళ్తాను, ఈ అన్ని సంపదలు నాకొద్దు అని సంపదలను జయించాడు. మూడవ విశ్వాసం చూస్తే అక్కడ ఇంకొకటి మనం చూస్తే ఇక్కడ ఏం కనపడుతుంది? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజాగ్రహం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ సమయంలో అతన్ని ఫరోగా చేయాలి అని కరోనేషన్ అంటే రాజులుగా చేసే ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే అప్పటికి 40 సంవత్సరాలు అయింది మోషేకు. 40 సంవత్సరాలు అయింది కాబట్టి అతన్ని రాజుగా చేయాలి అని చెప్పి అంత పట్టాభిషేకం కోసము రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా సెక్యులర్ హిస్టరీలో ఉంది కాబట్టి చెప్తున్నాను, బైబిల్లో లేదు, కానీ ఇవన్నీ జరిగిన విషయాలు. మోషేను పెంచిన తల్లి అతన్ని ఫరోగా చేయాలి అని చాలా ప్రయత్నించింది. అంతేకాకుండా వాళ్ళ తండ్రిని బతిమలాడుకుంది, అతను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వస్తాడులే, కొన్ని రోజులు ఆగుదాము అని కొంచెం ఆపింది కూడా.
అయితే అతను పారిపోయాడు. అతనికి అక్కడే ఉంటే చాలా గొప్పవాడయ్యి ఉండేవాడు. ఐగుప్తు దేశంలో అన్నిట్లో కూడా తను గొప్ప గొప్ప పేరు తెచ్చుకునేవాడు. కానీ మొత్తం అన్ని విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి చాలా గొప్పవాడయ్యి ఉండేవాడు. ఇప్పుడు రాజాజ్ఞకు అంటే రాజు కోపం వచ్చేస్తుంది, పట్టాభిషేకానికంతా రెడీ చేస్తున్నప్పుడు ఇతనికి కంప్లీట్గా కనపడకుండా పోయాడు అంటే రాజు కోపం వస్తుంది కదా. తెలిసి కూడా అతను వెళ్ళిపోయాడు. అంటే ఆయన భయపడలేదన్నమాట. ఒక పెద్ద రూలర్ని జయించాడు. ఐగుప్తు దేశం ఆ కాలంలో చాలా గొప్ప దేశం. ఆ పెద్ద రూలర్ని జయించాడు. మరి అతని విశ్వాసం అంత గొప్పది. నిర్గమకాండం 2:15 మనం చూస్తే అతను పారిపోయినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ 15 ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాన్ దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. ఆ విధంగా అతను పారిపోయాడు. ఇప్పుడు అతను ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టేశాడు. ఐగుప్తు రాజు అతనికి కోపం వస్తుందేమో అని భయపడకుండా అది జయించాడు. ఇట్లా అన్ని జయించుకుంటూ వెళ్తూ ఉన్నారు వీళ్ళు విశ్వాసాన్ని బట్టి. తర్వాత 4వ చూస్తే 27లో చూడండి, 28 తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకేమర్థం కావాలి అంటే, మోషేను దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి నా ప్రజలందరినీ బానిసత్వం నుంచి బయటికి తీసుకురా అని చెప్పాడు. అసలే పారిపోయి వచ్చినాడు కదా. ఐగుప్తు దేశం అంటే ఫరో అంటే భయపడాలి, కానీ అతనికి భయం లేదు. విశ్వాసాన్ని బట్టి వచ్చాడు. దేవుడు పంపించాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చేయమన్న అద్భుతాలన్నీ చేశాడు. ఫరో హృదయంలో దేవుడు అంటే భయం పెట్టాడు. లాస్ట్లో ఈ ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తూ వచ్చాడు. కఠినపరుస్తూ వచ్చినప్పుడు లాస్ట్ అద్భుతం ఏం జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మొదటి సంతానాన్ని చంపేయాలా అని చెప్పి ఆర్డర్ వేస్తాడు ఫరో. హెబ్రీలు పుట్టిన మొదటి సంతానాన్ని అంతా చంపేయాలి అని. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా హెబ్రీయులందరినీ కూడగట్టుకొని ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్లను కానీ ఒక బలి పశువుని తీసుకొని ఒక్కొక్క కుటుంబానికి ఒక గొర్రెపిల్లను తీసుకొని దాన్ని చంపేసి దాని రక్తము గుమ్మాల మీద పూస్తే ఏ గుమ్మం అయితే రక్తం ఉంటుందో ఆ గుమ్మాన్ని దాటిపోతాడు మరణం దూత అని చెప్పి అట్లాగా యెహోవా మాట చొప్పున వాళ్ళందరూ జరిగించారు. యాక్చువల్గా ఇది ఎందుకు అక్కడ భయంకరంగా అనుకుంటున్నారు అంటే, ఇది విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను అనే మాట ఎందుకు రాయబడింది అంటే, పస్కా ఆచరించడము అంటే ఒక గొర్రెపిల్లను వధించడం. అయితే ఐగుప్తీయులకు ఉండే ఒక ఆలోచన ఏంటంటే, ఒక ఆచారం ఏంటంటే, రక్తంతో ఏ పశువును బలి ఇవ్వకూడదు. వాళ్ళు లైవ్ పశువుల్ని పూజించేవాళ్ళు. రక్తంతో అంటే ఆ పశువుల్ని ఆ గొర్రెపిల్లల్ని చంపేసి రక్తం పూస్తున్నారు అంటే ఇది వాళ్ళ ఆచారానికి విరుద్ధం. వాళ్ళు తప్పనిసరిగా కోపం వచ్చేస్తుంది ఫరోకుగా కాకుండా ప్రజలందరికీ కూడా. అది కూడా భయపడలేదన్నమాట. అందుకే వాళ్ళు చంపేవాళ్ళు. వాళ్ళ రిలీజన్ను జయించాడు అని చెప్పచ్చు. వాళ్ళ ఆచారాలను జయించాడు, వాళ్ళ అలవాట్లను జయించాడు, వాళ్ళు ఏదైతే పూజిస్తున్నారో ఆ పూజను జయించాడు మోషే విశ్వాసాన్ని బట్టి. ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో అంతర్గతంగా మనం ఈ విధంగా చేయట్లేదే అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది శ్రోతలకి చాలామందికి అని నేను నమ్ముతున్నాను. మొదటిగా తల్లి రాజాజ్ఞకు భయపడకుండా నదిలో పడేయడం ద్వారా ఆ నదిని జయించింది. నదిలో క్రాకడైల్స్ ఉన్నాయి అంటే భయంకరమైన పరిస్థితులను జయించింది. రెండవది, అతను ఐగుప్తు ధనాన్ని ఆస్తులంతా కూడా
జయించాడు. మూడవది రాజుకు భయపడలా, ఒక పెద్ద రాజును ఆయన జయించాడు. నాలుగవది పస్కాను ఆచరించడం ద్వారా, పశువులను వధించడం ద్వారా వాళ్ళ రిలీజియన్ని జయించాడు, వాళ్ళ ఆచారాలను జయించాడు, వాళ్ళ మతంని జయించాడు, వాళ్ళ ఆచారాలన్నీ. ఆ విధంగా ప్రతి ఒక్కటి జయిస్తూ వచ్చాడు చూడండి. తర్వాత ఇది నిర్గమకాండం 12లో కనపడుతుంది, రక్త ప్రోక్షణ చేయడము. ఇదంతా కూడా మనకు ఇదంతా మీరు ఇజ్రాయెల్ చరిత్ర నిర్గమకాండం అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చదవండి, మీకు అక్కడ అర్థమవుతుంది. నిర్గమకాండము 12:13లో ఇది కనపడుతుంది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని దేవుడు చెప్పాడు. ఆ విధంగా జరిపించారు. తర్వాత ఐదవ దాంట్లో ఎర్ర సముద్రాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రం, వీళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎర్ర సముద్రము దాటుతూ ఉన్నారు. ఒకవైపు ముందరేమో ఎర్ర సముద్రం, వెనకలేమో ఐగుప్తు సైన్యం. వాళ్ళు ఎటు పోవాలన్నా భయపడుతూ ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని జయించారండి వీళ్ళు. ఎర్ర సముద్రాన్ని జయించడం ఏంటి అంటే, దేవుడు చెప్పాడు, కర్ర పట్టుకో, నేను నీటిని విభజిస్తాను, అటు ఇటు పోయేటట్టుగా చేసి మీకు ఆరిన నేలను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పాడు. సరే, నడుస్తూ ఉన్నారు. అటు ఇటు చూడాలంటే భయంకరంగా ఉంది. ఎందుకంటే ఒక 30 అడుగుల ఎత్తులో రెండు వైపులా నీళ్ళు ఇట్లా నిలిచిపోయినాయి, ఒక గోడలాగా. అవి కొంచెం కదిలినా కూడా వాళ్ళంతా చచ్చిపోతారు, మునిగిపోతారు. అటువంటి ప్రయత్నంలో అడుగు తీసి అడిగేయాలంటే విశ్వాసంతో వేయాలి. అటువంటి విశ్వాసంతో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని జయించారండి. ఎంత ఆశ్చర్యం కదండి. మనమైతే మనల్ని మనం ఆ పొజిషన్లో పెట్టుకుంటే అసలు అడుగు ముందుకేస్తామా? ఎందుకు వచ్చిన గొడవలే అని వాళ్ళ చేతుల్లో ఆయన చనిపోవడానికి అయినా ఇష్టపడతామేమో. ఆ సముద్రంలో రెండు వైపులా నీళ్లు గోడల్లాగా నిలబడ్డం ఏంటి, వాళ్ళు ఆరిన నేలను నడవడం ఏంటి, ఇవన్నీ ఎంత ఆశ్చర్యం. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని జయించారు, భయపడకుండా ముందుకెళ్లారు విశ్వాసాన్ని బట్టి. మా దేవుడు మాతో ఉన్నాడు అనే విశ్వాసం. ఎంత గొప్ప విషయాలు జరిగినాయి చూడండి వాళ్ళ జీవితంలో. మనం అప్పుడప్పుడు వాళ్ళని గురించి ఆలోచించుకుంటే తప్పనిసరిగా మనము ముందుకు పోలేమండి. తర్వాత చూడండి, ఆరవ విశ్వాసం. ఆరవది ఏం కనపడుతుంది మనకు? విశ్వాసమును బట్టి 7 దినములు వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఇది ఇంకా ఆశ్చర్యం. యెహోషువ గ్రంథంలో చూస్తాం కదా, వాళ్ళు వాగ్దాన దేశము ఎంటర్ అవ్వకముందు ఎరికో గోడలు పడిపోవడం. ఎరికో నది దాటి, యోర్దాన్ నది దాటి వచ్చారు. ఎరికో గోడలు దగ్గర, ఎరికో గోడలు చాలా పెద్దవి, 5 రథాలు ఒకేసారి ప్రయాణం చేసేంత వెడల్పు ఉన్నాయన్నమాట. దాదాపు 30 గజాల వెడల్పు ఉంది అని చెప్పి కొంతమంది అంటారు. ఇప్పటికి కూడా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత వెడల్పు ఉన్నాయో కనుక్కోవడానికి ఆర్కియాలజిస్ట్ ట్రై చేస్తూ ఉన్నారు. మరి అంత వెడల్పున్న ఆ గోడలు ఎట్లా పడిపోయినాయి అంటే పేకమేడల్లాగా పడిపోయినాయి. దేవుడి గొప్పతనం అది. దేవుడేం చెప్పాడు, మీరు 7 రోజులు దాని చుట్టూ ప్రదక్షిణం చేయండి ఒక్కసారి, 7వ రోజు 7 సార్లు చేయండి, తర్వాత గట్టిగా కేకలు వేస్తే అవి పడిపోతాయి అంటే వాళ్ళు విశ్వాసాన్ని బట్టి అలాగే చేశారండి. అంత గొప్ప విశ్వాసం వాళ్ళది. రీఇన్ఫోర్స్డ్ వాల్స్ను గెలిచారు, అంటే అంత గట్టి గోడల్ని వాళ్ళు గెలిచారు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఇది 3500 సంవత్సరాల కిందట జరిగిన విషయం అండి. మరి ఆ టైంలో వాళ్ళు ఇజ్రాయెల్కి భయపడి పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నారు. ఇప్పుడు ఉండే చైనా వాల్ చాలా పెద్దది అంటారు కదా, చైనా వాల్ కంటే స్ట్రాంగ్ ఉండింది అది. మరి అటువంటి గోడలు కేవలం స్తుతులు ఆరాధన చేసినప్పుడు పడిపోయింది. అది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అంత పెద్ద గోడలు కూల్చారనమాట. తర్వాత చివరిగా రాహాబు గురించి. రాహాబ్ అయితే
రాహాబుని గురించి మనకు తెలుసు. ఆమె వేగు చూడ్డానికి వెళ్ళిన వేగుల వారిని రక్షించింది. ఆమెను గురించి ఏం రాయబడిందో చూద్దాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆమె వేగుల వారిని రక్షించింది. ఎందుకంటే దేవుని గొప్పతనం తెలుసుకుంది కాబట్టి. వినుట ద్వారా విశ్వాసం వచ్చింది ఆమెకు. దానివల్ల ఆమె వాళ్ళని రక్షించిన తర్వాత ఆమె ఒక కండిషన్ పెడుతుంది, నన్ను నా ఇంటి వారిని రక్షించండి అంటే. ఆ విధంగానే యెహోషువ ఆర్డర్ చేస్తాడు, ఆమెను ఆమె ఇంటి వారిని టచ్ చేయొద్దండి అని. ఆమెను రక్షింపబడింది. ఆమె విశ్వాసం ఎట్లాంటిదంటే ఎరికో జాతినే జయించింది. ఎరికోలో మనుషులందరినీ కూడా జయించింది. అంటే వాళ్ళు ఎట్లన్నా పోని, నేను మాత్రం నిజమైన దేవుణ్ణి విశ్వాసం ఉంచుతాను అని చెప్పి ఆమె విశ్వాసం ద్వారా ఎరికో జాతినే ఆమె జయించింది. ఈ విధంగా అండి ఎంత గొప్పగా ఆమెను గురించి రాయబడింది. ఆమెను ఎంత గొప్ప చేశాడంటే దేవుడు, యేసుప్రభు వంశావళిలోకి ఆమె వచ్చింది. ఈ విధంగా మనని ఆలోచిస్తూ ఉంటే ఎన్ని గొప్ప విషయాలు విశ్వాసం ద్వారా జరిగినాయి. మరి మన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైనా కూడా మేము విశ్వాసులము అని అంటున్నాం, కానీ మనకు తగినంత విశ్వాసం ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దయచేసి మీరు ఈ విషయం సీరియస్గా ఆలోచించండి. హెబ్రీ పత్రికలో విశ్వాసుల గురించిన జాబితా ఎందుకుంది అంటే, మనం అప్పుడప్పుడు వాళ్ళని గురించి ఆలోచిస్తూ వాళ్ళ విశ్వాసంతో మన విశ్వాసాన్ని కంపేర్ చేసి మన విశ్వాసం అంతటి విశ్వాసంలో కొంచెమన్నా ఉందా అన్న ఆలోచన మనకు రావాలి. నిజానికి విశ్వాసం ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చేసి చూపించారు. రియాలిటీ ఆఫ్ ఫెయిత్. మరి ఇలాంటి విశ్వాసం మనకందరికీ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన తండ్రి, విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎంత గొప్ప పనులు చేశారు నాయన, ఎన్నిటిని జయించారు నాయన. మరి అటువంటి విశ్వాసం మాకు కూడా కలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.